హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో ఆల్ న్యూ 2026 ట్రాంఫ్ స్పీడ్ 350 ఈ బైక్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఈ లేటెస్ట్ మోడల్ ప్రైస్ ఎంత పెట్టారు, ఫీచర్స్ ఏమున్నాయి, జరిగిన చేంజెస్ ఏంటి, ఎవరు కొనాలి, ఈ టాపిక్స్ గురించి పిన్ టు పిన్ క్లియర్ కట్గా మీతో చెప్తాను. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు బైక్ కొనుక్కుంటూ యూజ్ అవుతుంది కదా. ఇంకా ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, నాకు కొద్దిగా బూస్టింగ్గా ఉంటుంది. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మన ఈ బైక్ కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి డిస్కస్ చేద్దాం. మోడల్స్ వైజ్ ఈ బైక్ అనేది టోటల్గా 2 మోడల్స్ అవైలబుల్గా ఉంది. స్పీడ్ 350, స్పీడ్ T4. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్నది టాప్ మోడల్ అయిన స్పీడ్ 350. ఇప్పుడు మీలో కొంతమందికి కామన్గా డౌట్ వస్తుంది, 2 మోడల్స్లో ఏ మోడల్ తీసుకుంటే బెటర్ అని చెప్పి. నేను మాత్రం మీకు ఈ స్పీడ్ 350నే తీసుకోమంటాను, ఇది టాప్ మోడల్ కాబట్టి. బికాస్ ఆఫ్ బైక్ మీరు ప్రతిసారి కొంటే లాంగ్ రన్ యూస్ చేస్తారు కాబట్టి తీసుకునేటప్పుడే ది బెస్ట్ మోడల్ తీసుకోవడం అనేది మంచి థింగ్ అది. కాబట్టి ఈ విధంగా చూసుకుంటే స్పీడ్ 350 అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్. లేదు మీకు ట్రాంఫ్ కంపెనీలో కొంచెం తక్కువ బడ్జెట్లో ఏదైనా ఒక బైక్ తీసుకోవాలి అనే థాట్ మీకుంటే అప్పుడు స్పీడ్ T4ని కన్సిడర్ చేయండి. దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేయండి. ఈ స్పీడ్ T4కి స్పీడ్ 350కి మధ్య ప్రైస్ డిఫరెన్స్ వచ్చేసి 50,000 వరకు ఉంటుంది. ఎక్కువ ఫీచర్స్ ఈ స్పీడ్ 350లోనే ఉంటాయి. ఈ T4 ఏంటంటే బడ్జెట్లో తీసుకొస్తున్నారు కాబట్టి కొన్ని డిపార్ట్మెంట్స్లో కాంప్రమైజ్ అయితే అయింది కంపెనీ. సో ఏదేమైనా మీ చాయిస్, మీ దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి డిసైడ్ అవ్వండి. నేను మాత్రం స్పీడ్ 350 తీసుకోమని చెప్తాను. నెక్స్ట్ ఇంకా కలర్స్ గురించి డిస్కస్ చేస్తే ఈ బైక్ అనేది టోటల్గా 4 కలర్స్ అవైలబుల్గా ఉంది. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న ఈ రెడ్ కలర్ పర్లేదు, బాగానే ఉంది. బట్ రియాలిటీలో బ్లాక్ కలర్ చూడడానికి మాత్రం స్టన్నింగ్గా సూపర్గా అయితే ఉంటుంది. బ్లాక్ అనేది స్పీడ్ 350లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్ అనమాట, చాలా బాగుంటుంది. ఆ కలర్ తీసుకోవడానికి ట్రై చేయండి. లేదు ఇంకా 3 కలర్స్ ఉన్నాయి కాబట్టి మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే ఇంకా అప్డేట్స్ గురించి డిస్కస్ చేస్తే మనందరికీ తెలిసిందే, ఇప్పుడు ఈ బైక్లో కొత్తగా బిల్డ్ చేసిన 350cc ఇంజిన్ అయితే ఉంది. ఇదొక చేంజ్ అయితే ఉంది. అలానే కొత్తగా ఈ 350 మోడల్లో ఇమ్మొబిలైజర్ ఫీచర్ అయితే తీసేశారు, ఇదొక చేంజ్ అనమాట. ఈ కొత్తగా బిల్డ్ చేసిన 350 ఇంజిన్ అలానే ఇమ్మొబిలైజర్ తీసేయటం, ఇవి రెండు తప్పితే ఇంక ఈ బైక్లో ఎలాంటి చేంజెస్ అయితే జరగలేదు. ప్రీవియస్ మోడల్ ఎలా ఉందో ఈ లేటెస్ట్ మోడల్ కూడా అలానే ఉంది. నెక్స్ట్ ఇంకా లుక్స్ గురించి డిస్కస్ చేస్తే లుకింగ్ వైజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లుక్స్ ఈ బైక్లో అయితే ఉన్నాయి. ఆ నియో రెట్రో రోస్టర్ డిజైన్లో బైక్ చూడడానికి చాలా బాగుంటుంది. ఈ స్పీడ్ 350 యూత్కి బాగుంటుంది, మిడిల్ ఏజ్ పర్సన్స్ కూడా చాలా బాగుంటుంది, మీరు తీసుకోవచ్చు హ్యాపీగా. సో లుకింగ్ వైజ్ మాత్రం గుడ్ లుకింగ్ వెహికల్ ఇది. కంప్లీట్గా మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను ఈ కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం రిమైనింగ్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, ఇక్కడ ట్రాన్స్పరెంట్లో మీడియం సైజ్ వైజర్ ఇచ్చారు, వైజర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకా హెడ్లైట్ వైజ్ రౌండ్ స్ప్లిట్ ఎల్ఈడి హెడ్లైట్ విత్ హాఫ్ ఫేస్ డిఆర్ఎల్ ఇచ్చారు. ఓవరాల్గా ఇది ఎల్ఈడి లైట్ కాబట్టి నైట్ టైం బ్రైట్నెస్, విజిబిలిటీ, ఇంటెన్సిటీ, త్రో అయితే బాగానే ఉంది. హెడ్లైట్ డిజైన్ కూడా బాగుంది చూడడానికి. ఈ హెడ్లైట్ పైన ఉన్న ఈ పార్ట్ మొత్తం కంప్లీట్గా ఫైబర్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా సిగ్నల్ లైట్స్ కూడా ఎల్ఈడీనే, ఇన్బిల్ట్గా అజల్ లైట్ ఫీచర్ కూడా ఉంది. ఇవి ఫ్లెక్సిబుల్ కాదు, స్టిఫ్గానే ఉన్నాయి. ఓవరాల్గా వెహికల్ ఫ్రంట్ వ్యూ చూడడానికి ఎలా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 43mm బిగ్ పిస్టన్ గోల్డ్ కలర్ యూఎస్డి ఫోక్స్ ఇచ్చారు. ఫ్రంట్ సస్పెన్షన్ ట్రావెల్ వచ్చేసి 130mm వరకు ఉంటుంది. ఇక్కడ ఫోక్స్ పైన రిఫ్లెక్టర్ కూడా స్టిక్ చేశారు. యూఎస్డి ఫోక్స్ కాబట్టి ఆ స్టెబిలిటీ, కంట్రోలింగ్, హ్యాండ్లింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఈ ఫ్రంట్ ఫెండర్ ప్లాస్టిక్ ఇచ్చారు, ప్లేన్ టైప్లో డిజైన్ చూడడానికి ఎలా ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో ఫ్రంట్ టైర్ వైజ్ 110/80 R17 ఇచ్చు, వ్రెడస్టన్ రేడియల్ ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చారు. సో మంచి కంపెనీ టైర్స్ అనమాట. అలానే వైడ్ రేడియల్ టైర్ కాబట్టి గ్రిప్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఈ బైక్ అలవల్ డిజైన్ కూడా చూడడానికి సింపుల్గా బాగున్నాయి. రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో వీల్స్ టైప్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సస్పెన్షన్ పైన డస్ట్ పడకుండా ఈ ఫ్రంట్ ఫెండర్ ప్రొడక్షన్ వైజ్ కవర్ అయ్యే విధంగా డిజైన్ చేశారు, ఇదొకటి బాగుంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ 300mm డిస్క్ ఇచ్చారు. బైబ్రే కంపెనీకి సంబంధించిన 4 పిస్టన్ రేడియల్లీ మౌంటెడ్ క్యాలిపర్స్ ఇచ్చారు. సేఫ్టీ స్టాండర్డ్గా డ్యూల్ ఛానల్ ఏబిఎస్ కూడా ఉంది. ఓవరాల్గా ఈ బైక్లో బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. అలానే ఈ బైక్లో మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చారు, ట్రిపుల్ టోన్ కలర్ ఫినిషింగ్ ఉంటుంది. ట్రాంఫ్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు చూడొచ్చు. అలానే క్రోమ్ ఫినిషింగ్లో అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ కూడా ఇచ్చారు. ఇది మెటల్ ట్యాంక్ కాబట్టి ట్యాంక్ బ్యాంక్స్ లాంటివి మీరు మౌంట్ చేసుకోవచ్చు లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు. ఏమైనా కొంచెం వెయిట్ ఉన్న ఐటమ్స్ కూడా మీరు సింపుల్గా క్యారీ చేయొచ్చు, ఇది ఒక మంచి విషయం. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో సీటింగ్ వైజ్ సింగిల్ లాంగ్ సీట్ ఇచ్చారు. రైడర్కి సీట్ కుషనింగ్, ఆ కంఫర్ట్, సీటింగ్ అయితే చాలా బాగుంటుంది, అలాంటి ప్రాబ్లం ఉండదు. బట్ ఫ్యామిలీ వైజ్ ఈ బైక్ని యూజ్ చేసుకోవాలంటే లిటిల్ బిట్ ఆ డిస్కంఫర్ట్ అయితే ఉంటుంది. బికాస్ ఆఫ్ పిలియన్ స్పేస్ అనేది తక్కువ ఇచ్చారనమాట. ఇంకా ఇక్కడ అల్యూమినియం సీ షేప్లో సీట్ గ్యాబ్రల్ కూడా ఇచ్చారు, పిలియన్ కంఫర్టబుల్గా దీన్ని హోల్డ్ చేయగలడు. ఓవరాల్గా ఈ బైక్లో రైడర్కి మంచి కంఫర్ట్ ఉంటుంది, కానీ పిలియన్ వైజ్ జస్ట్ మీరు మేనేజ్ చేసుకోవచ్చు అంతే. ఇంకా ఇక్కడ ఈ సైడ్ ప్యానల్ కూడా ఫైబర్ ఇచ్చారు, స్పీడ్ 400 అని చెప్పి మెన్షన్ చేశారు, గ్రిల్ టైప్ డిజైన్ కూడా ఉంది.
నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో చాసిస్ వైజ్ హైబ్రిడ్ స్పైన్ పెరిమీటర్ ట్యూబ్లెస్ స్టీల్ చాసిస్ను ఉపయోగించడం జరిగింది. వన్ ఆఫ్ ద బెస్ట్ చాసిస్ అనమాట. బోల్ట్ అండ్ సఫ్రేమ్ కూడా అయితే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మన ఈ బైక్ మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే ప్రజెంట్ ఇప్పుడు ఈ బైక్లో కొత్తగా బిల్డ్ చేసిన ఇంజిన్ అయితే ఉంది. టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 4-stroke 4 valve 349.0 cc OBD 2B లిక్విడ్ కూల్డ్ DOC ఇంజిన్ అయితే ఉంది. పవర్ ఏమో 37 bhp at the rate 8500 rpmలో, టార్క్ 32 Nm at the rate 7000 rpmలో ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. 6-speed గేర్ బాక్స్ ఉంటుంది. స్లిప్పర్ క్లచ్ కూడా ఇచ్చారు. ఇది కొత్తగా బిల్డ్ చేసిన ఇంజిన్. నేనైతే ఈ బైక్ను రైడ్ చేయలేదు. టెక్నికల్ షీట్ పరంగా చెప్పాలంటే ఓవరాల్గా ఇది DOC కాన్ఫిగరేషన్ ఉన్న ఇంజిన్ కాబట్టి ఇనిషియల్గా పికప్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. ఈజీగా 140+ టాప్ స్పీడ్ అయితే ఈ బైక్ రీచ్ అవ్వగలదు. ఇనిషియల్గా పికప్లు కూడా అలాంటి ల్యాగ్ లేటెన్సీ ఉండదన్నమాట. ఇది లాంగ్ టూరింగ్ కోసం డిజైన్ చేయబడ్డ ఇంజిన్ కాబట్టి హ్యాపీగా మీరు లాంగ్ జర్నీస్ చేయొచ్చు. ఇంజిన్ ఎఫెక్టివ్గా కూల్ చేయడానికి ఫ్రంట్లో రేడియేటర్ సిస్టమ్ కూడా ఇచ్చారు. అలానే మీరు కావాలనుకుంటే సిటీ కమ్యూటింగ్ పర్పస్ కూడా ఉపయోగించుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా ఇంజిన్ గురించి. ఇంకా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్యాటలిక్ కన్వర్టర్ అనేది చాలా పెద్దగా కనిపిస్తుంది. దీనిపైన హీట్ షీల్ కూడా ఉంది. పక్కన O2 సెన్సార్ కూడా కనిపిస్తుంది. ఇంకా రైడర్కి ఫోల్డబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. క్వాలిటీ బాగుంది. అలానే బ్యాక్ సైడ్ మెటల్ బ్రేక్ లెవర్ ఇచ్చారు సిల్వర్ కలర్లో. ఇంకా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాక్ సైడ్ బ్రేకింగ్ సిస్టమ్కి సంబంధించిన కంప్లీట్ మాస్టర్ సిలిండర్ కిట్ ఉంది. దీనిపైన సేఫ్టీ కోసం మెటల్ ప్లేట్ కూడా ఇచ్చారు. ఇంకా పిలియన్కు కూడా సేమ్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. పైప్ టైప్లో పిలియన్ బ్రాకెట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. అలానే ఇంక ఈ బైక్లో ఎగ్జాస్ట్ వైజ్ స్టెయిన్లెస్ స్టీల్ టైప్లో ఉన్న ఎగ్జాస్ట్ ఇచ్చారు. డిజైన్ చూడడానికి ఎలా ఉంటుంది. సౌండ్ వింటానికి కూడా రియాలిటీలో బేసిక్గా ఉంటుంది. అలానే బ్యాక్ సైడ్ టైర్ చూడడానికి ఎలా ఉంది. 150/70 R70 నుంచి వైడ్ టైర్ ఇచ్చారు. ఈ బైక్లో మంచి కంపెనీ టైర్స్తో పాటు బిగ్ సెక్షన్ టైర్స్, అలానే ఇవి రేడియల్ టైర్స్ ఉన్నాయి కాబట్టి కార్నరింగ్స్లోనూ హై స్పీడ్స్లోనూ టైర్స్ గ్రిప్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఈ బైక్లో ఓపెన్ చైన్ సిస్టమ్ ఉంటుంది. సో రెగ్యులర్గా మీరు చైన్ లూబింగ్ చేయాలి. ఇంటి దగ్గర మీరు చైన్ లూబింగ్ చేయాలంటే కంపల్సరీగా మీ దగ్గర పెడక్ స్టాండ్ ఉండాల్సిందే. ఇంకా ఈ బైక్ బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. C షేప్లో LED టైల్ లైట్ ఇచ్చారు. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ ఉంది. రెడ్ కలర్లో రిఫ్లెక్టర్ కూడా ఇచ్చారు. ఓవరాల్గా బ్యాక్ సైడ్ సెక్షన్ ఏంటంటే కొంచెం పెద్దగా డిజైన్ చేసింది కంపెనీ. ఇంకా ఇక్కడ థ్రాటల్ బాడీ సిస్టమ్ దగ్గర సేఫ్టీ కోసం మెటల్ గార్డ్ ఒకటి ఇచ్చారు. ఈ బైక్లో ఇన్బిల్ట్గా బార్ అండ్ మిర్రర్స్ ఇస్తున్నారు. ఈ బైక్కి సైడ్ మిర్రర్స్ కంటే బార్ అండ్ మిర్రర్స్ సెట్ అవుతాయి అన్నమాట. లుకింగ్ వైజ్ చాలా బాగుంటుంది వెహికల్ లుక్ అయితే. ఇంకా హ్యాండిల్కి మెటల్ బార్ అండ్ వెట్స్ ఇచ్చారు. గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది. రైడ్ బై వైర్ టెక్నాలజీ ఇచ్చారు. ఈ ఫ్రంట్ క్లచ్ అండ్ బ్రేక్ లెవర్స్ని మీరు కావాలనుకుంటే అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం. ఇంకా ఈ బైక్లో సింగిల్ వే షిఫ్ట్ గేర్ లెవర్ ఇచ్చారు. ఓన్లీ సైడ్ స్టాండ్ మాత్రమే ఉంటుంది. ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ అయితే ఉండదు. ఇంకా బోత్ రైట్ అండ్ లెఫ్ట్ సేమ్ డిజైన్లోనే ఫైబర్ ప్యానల్ ఇచ్చారు. అలానే ఈ బైక్లో అల్యూమినియం సంగం అయితే ఉంటుంది. సో కార్నరింగ్స్లోను హై స్పీడ్స్లోను కంట్రోలింగ్ వైజ్ బాగుంటుంది అనమాట అల్యూమినియం సంగం ఉంటే. ఇంకా లేడీస్కి సేఫ్టీ కోసం మెటల్ సైడ్ గార్డ్ ఇచ్చారు. ఇన్బిల్ట్గా సైడ్ స్టాప్ ఫుట్ రెస్ట్ అయితే ఉండదు లేడీస్ కోసం. ఇంకా బ్యాక్ సైడ్ 230 mm డిస్క్ ఇచ్చారు. బైబ్రేక్ కంపెనీకి సంబంధించిన సింగిల్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్ అయితే ఉంటుంది. అలానే ఈ బైక్లో ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఇచ్చారు. ఈ బైక్లో మంచి బ్రేక్ క్యాలిపర్స్ ఉన్నాయి. సేఫ్టీ స్టాండర్డ్గా ట్రాక్షన్ కంట్రోల్ డ్యూల్ ఛానల్ ABS ఉంది కాబట్టి బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ సేఫ్టీ రెండు బాగుంటాయి. అలానే ఇంకా బ్యాక్ సస్పెన్షన్ వైజ్ హాఫ్ సెట్ మోనోషాక్ అయితే ఇచ్చారు. దీన్ని మీరు కావాలనుకుంటే అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఈ బైక్లో సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా హ్యాండిల్కి రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ ఇచ్చారు. కింద రెడ్ కలర్లో హజల్ లైట్ బటన్ ఉంది. ఇంకా కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్లో హై బీమ్ లో బీమ్ పాజింగ్ బటన్ ఇచ్చారు. హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి బటన్ ఉంది. ఐ బటన్ ఇచ్చారు కన్సోల్లో ఉన్న ఫీచర్స్ను బ్రౌజ్ చేసుకోవడానికి. కింద సిగ్నల్స్ ఇచ్చే రెడ్ కలర్లో హార్న్ బటన్ కూడా ఉంది. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి. అలానే ఈ వెహికల్లో సింగిల్ పీస్ మెటల్ వైడర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. మంచి వైడ్గా ఉంటుంది అనమాట. సో బైక్ను రైడ్ చేసేటప్పుడు మంచి కంఫర్టబుల్ హ్యాండిలింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మన ఈ బైక్ కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే ఈ బైక్లో ఎన్లాగ్ ప్లస్ సెమీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఇచ్చారు. ఈ కన్సోల్లో పెద్దగా ఫీచర్స్ అయితే ఏమి ఉండవు. లిమిటెడ్గా డే టు డే లైఫ్లో కావాల్సిన కొన్ని ఫీచర్స్ మాత్రమే ఇచ్చారు. ఫీచర్స్ గురించి డిస్కస్ చేస్తే ఇక్కడ పెద్దగా ఎన్లాగ్లో స్పీడోమీటర్ ఇండికేషన్ ఇచ్చారు. న్యూట్రల్ లైట్ ఉంది. లో ఫిల్ ఇండికేషన్ ఉంది. సిగ్నల్ ఇండికేషన్ లైట్, హజార్డ్ వార్నింగ్ ఇండికేషన్ లైట్, ABS లైట్, ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ లైట్, హై బీమ్ ఇండికేషన్, ఇంజిన్ టెంపరేచర్ ఇండికేషన్, లో ఆయిల్ ఇండికేషన్, మాల్ ఫంక్షన్ లైట్, లో బీమ్ ఇండికేషన్ కూడా ఉంది. ఇంకా ఈ బైక్లో ఇమ్మొబిలైజర్ ఫీచర్ని తీసేశారు కాబట్టి దానికి సంబంధించిన ఈ లైట్ అనేది ఆఫ్లో ఉంది. అలానే ఇంకా ఈ డిస్ప్లేలో RPM మీటర్ ఇచ్చారు. గేర్ ఇండికేటర్ ఉంది. సర్వీస్ ఇండికేషన్ ఉంది. ఓడన్ ట్రిప్ మీటర్స్ ఉన్నాయి. టైం ఇచ్చారు. ఫ్యూల్ గేజ్ ఉంది. యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ ఉంది. ఫ్యూల్ రేంజ్, ట్రాక్షన్ కంట్రోల్ లాంటి ఫీచర్స్ కూడా ఈ కన్సోల్లో ఉన్నాయి. అలానే ఈ కన్సోల్లో బ్లూటూత్ కనెక్టివిటీ లాంటి స్మార్ట్ ఫీచర్స్ అయితే ఉండవు. ఇంకా విజిబిలిటీ కూడా బాగానే ఉంటుంది. ఈ అన్లాక్ మీటర్స్ అయితే బాగుంటాయి అనమాట. బైక్కి ఆన్ చేసినప్పుడు ఆ స్వైప్ అప్ అవుతుంది కదా నీడ్లు, చూడడానికి లుకింగ్ పరంగా బాగానే ఉంది. ఈ కన్సోల్ ఏంటంటే డే టు డే లైఫ్లో మనకు కావాల్సిన కొన్ని ఫీచర్స్ మాత్రమే ఇచ్చారు. బట్ ఓకే, కన్సోల్ అయితే మేనేజ్ చేయొచ్చు. అలానే హెడ్ లైట్కి పక్కనే టైప్ C ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం.
ఇంకా ఇంజిన్ కింద సేఫ్టీ కోసం ఫైబర్ గార్డ్ అయితే ఇచ్చారు. ఇక్కడ కూలెంట్ టాప్అప్ క్యాన్ కూడా ఉంది. ఫ్రంట్లో ఇంజిన్ ఎఫెక్టివ్గా కూల్ చేయడానికి రేడియేటర్ ఇచ్చారు. దీని డిజైన్ చూడడానికి ఎలా ఉంది పెద్దగా. అలానే ఇక్కడ సింగిల్ హార్న్ ప్లేస్మెంట్ కూడా అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ టోటల్ వెయిట్ వచ్చేసి 179 kgs అయితే ఉంటుంది. సో రియాలిటీలో బైక్ని హ్యాండిల్ చేసేటప్పుడు వెయిటర్ ఫీల్ ఉంటుంది. సీట్ హైట్ కూడా 803 mm ఇచ్చారు. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్సే ఉంది. 15 లీటర్స్ అలా ఇచ్చుంటే బాగుండేది. మైలేజ్ అప్రాక్సిమేట్గా మీరు బిలో 35 kmpl ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మైలేజ్ టోటలీ బేస్డ్ ఆన్ యువర్ రైడింగ్ స్టైల్ అండ్ మెయింటెనెన్స్. అలానే ఈ బైక్లో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 170 mm ఇచ్చారు. ఎక్కువ ఉంది గ్రౌండ్ క్లియరెన్స్ కూడా. ఫైనల్గా ఈ బైక్ ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే ఆన్లైన్లో ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 2,85,000 వరకు ఉంది. ఆన్లైన్లో ఈ బైక్ డౌన్ పేమెంట్ వచ్చేసి 1 lakh వరకు ఉంది. ఇంకా ట్రాంఫ్ కంపెనీస్ ఏంటంటే లిమిటెడ్గా ఉంటాయి. మెయిన్గా సిటీస్లో ఉండే వాళ్ళకి అలాంటి ప్రాబ్లం ఉండదు. షోరూమ్స్ దగ్గరలో ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ అయితే బాగుంటుంది. బట్ విలేజెస్ లాంటి ప్లేసెస్లో ఉండే వాళ్ళు చెక్ చేసుకోండి మీకు దగ్గరలో షోరూమ్ ఉందా లేదని చెప్పి. బట్ ఈ వెహికల్కి సర్వీస్ సెంటర్ వల్ల అయితే చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అలానే బైక్ మెయింటెనెన్స్ కూడా ఎక్కువే ఉంటుంది. బికాజ్ ఆఫ్ ఇది ట్రాంఫ్ లాంటి ప్రీమియం బ్రాండ్లో ఉన్న వెహికల్. అలానే కొంచెం 350cc బిగ్ సీసీ వెహికల్ కాబట్టి మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. స్పేర్ పార్ట్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా 2026 ట్రాంఫ్ స్పీడ్ 350 బైక్ గురించి. సో మీలో ఎవరికైతే 350cc సెగ్మెంట్లో మంచి ప్రీమియం బ్రాండ్లో ఒక వెహికల్ కావాలి, ఆ వెహికల్ ఫిట్ అండ్ ఫినిషింగ్ క్వాలిటీ చాలా బాగుండాలి, ఫీచర్స్ బాగుండాలి, ఇంజిన్ పర్ఫార్మెన్స్ బాగుండాలి, కంఫర్ట్ బాగుండాలి, మంచి సస్పెన్షన్ పర్ఫార్మెన్స్, మంచి బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కూడా ఉండాలనుకుంటే ఈ స్పీడ్ 350ని మీరు హ్యాపీగా కన్సిడర్ చేయొచ్చు. 350cc సెగ్మెంట్లో ఈ బైక్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అయితే అవుతుంది. ఎందుకంటే ఈ వెహికల్కి బ్రాండ్ వాల్యూ ఉంటుంది. బైక్ కూడా చాలా ప్రీమియంగా కనిపిస్తుంది అనమాట రియాలిటీలో చూసినప్పుడు. ఓవరాల్గా వెహికల్ రైడ్ క్వాలిటీ కానీ ఆ ఫీచర్స్ హ్యాపీగా మీరు డైలీ లైఫ్లో యూజ్ చేసుకోవచ్చు, లాంగ్ రైడ్స్ వెళ్ళిపోవచ్చు. బాగుంటుంది అనమాట ఓవరాల్గా ఈ స్పీడ్ 350 బైక్ మాత్రం. షోరూమ్కి వెళ్ళండి, బైక్ను రియాలిటీలో చూడండి, కుదిరితే టెస్ట్ రైడ్ చేయండి, మీకు నచ్చితే హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ బైక్ గురించి. ఇంకా మీకు ఈ బైక్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.